హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడైతే రాగి ముద్ద ఇంకా దానిలోకి కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఇదైతే నేను చేసింది కాదు, మా పక్కన అమ్మాయి, కర్ణాటక అమ్మాయి. ఆ అమ్మాయి అయితే ఎప్పుడు చేస్తూ ఉండిద్ది. ఆ అమ్మాయి స్టైల్లో ఎలా రాగి ముద్ద ఇంకా దానిలోకి కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందైతే మీ క్వాంటిటీ తగ్గట్టు రైస్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఇంకా బాగా ఉడికేంత వరకు కర్రీ అయితే ఇక్కడైతే ఒక క్లిప్ అయితే మిస్ అయ్యింది. కర్రీ చేసుకోవడానికైతే ముందైతే బీరకాయలు అయితే తీసుకోవాలి. ఇంకా అనపకాయ గింజలు ఇంకా దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కందిపప్పు ఇంకా రెండు మిక్స్ చేసి ఇంకా దానిలో పచ్చిమిర్చి ఇంకా పసుపు, మీ కారానికి తగ్గట్టు అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం అలా స్మాష్ చేసుకుని అయితే ఇంకా తాలింపు వేసుకోవడానికి అయితే ఆనియన్ అయితే తీసుకున్నాం. కర్రీకి అయితే ఎంత తక్కువ ఆనియన్ వేస్తే ఎంత బాగుంటుంది అంటే ఇంకైతే ఇక్కడైతే సగం అయితే తీసుకుంది. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకొని అయితే ఇంకా రైస్ అయితే బాగా ఉడకనివ్వాలి. బాగా మెత్తగా అయిపోవాలి అసలు. ఇంకా ఈ కర్రీలో అయితే సాంబార్ పొడి వేస్తారంట, వాళ్ళ ఇంట్లోనే తయారు చేసుకుంటారంట ఈ సాంబార్ పొడి. ఇక్కడైతే అమ్మాయి అయితే 2 స్పూన్స్ అయితే వేస్తుంది. మీ క్వాంటిటీ తగ్గట్టు అయితే వేసుకోవాలి. మీకు కావాలంటే ఈ సాంబార్ పొడి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకా దానిలో అయితే సాంబార్ పొడి అయితే వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. ఇక్కడైతే 2 రకాల సాంబార్ పొడి అయితే చూపించింది. నాకైతే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉంది. అయితే రెండు అయితే సాంబార్ పొడి అంట. ఇంకైతే ఇంతలోపు రైస్ అయితే ఇంకా బాగా ఉడికిపోయింది. ఇంకా దాన్ని బాగా కలుపుతూ రైస్ అయితే బాగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి అయితే ఇక్కడైతే అమ్మాయి అయితే కొంచెం రైస్ అయితే తీసుకొని చేత్తో ఇలా అంటుంది. అన్న తర్వాత రైస్ బాగా ఉడకపోతే అయితే ఇలా కొంచెం వచ్చింది. ఇంకా అది ఉడికేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఉడికిందని తెలుసుకోవడానికి అయితే బాగా మెత్తగా అయిపోద్ది ఇలా అంటే. ఇక్కడైతే రైస్ అయితే బాగా ఉడికింది. ఇంకా దానిలోకి అయితే రాగిపిండి అయితే వేసేస్తుంది. ఇంకొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలంట. ఇలా కొంచెం కొంచెం వేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలి. గట్టిగా అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా కలుపుతూ ఉంటే ఇంకా చాలాసేపు అయితే పిండి బాగా ఉడికేంత వరకు అయితే కలుపుతూ ఉండాలి. ఇంకా అలా కొంచెం కొంచెం ఇంకా కాసేపు 5 నిమిషాలు అయితే బాగా కలిపిన తర్వాత అయితే ఇలా అయితే దించేసుకోవాలి. అమ్మ అయితే చెక్క మీద అయితే వేసేసుకుంటుంది. ఇక్కడైతే ఇంకా దానిపైన అయితే వేసుకొని ఇంకా వాటర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వాటర్లో ఉంచుకుంటూ అయితే ముద్ద అయితే కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి ఇంకా చేతిని తడుపుకుంటూ అయితే మనకు కావాల్సిన క్వాంటిటీలో మనం చేసుకునే రౌండ్ను బట్టి మీ ఎంత తినాలనుకుంటున్నాము అంతా ఇంకా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద అయితే కలుపుకున్నాము. ఇక్కడ కర్రీకి అయితే పోపు అయితే వేస్తున్నాం. ముందైతే నూనె అయితే పోసుకొని ఇక్కడ ఆవాలు ఇంకా జీలకర్ర, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా దానిలోకి అయితే మనం బీరకాయ పప్పు అయితే ఇంకా పోసేసుకోవడమే. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. సరే అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా మందికి రాగి ముద్ద ఇంకా దానిలో కర్రీ చేసుకోవడం చాలా వరకు తెలీదు.